ఎక్కడికి రా? మేము పోతాం. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చా? ప్రియా ఎప్పుడు చెప్తుంటది కదా వాడెప్పుడు ఇలాగే అలిగి వెళ్తుంటాడని. మరి నీకెందుకు భయం? నాకు కాదండి పిచ్చి, నొస్తార్థం మీకు. వాడు బాడీని చూశాను అక్కడ. రేయ్, అది డెడ్ బాడీ కాదు, ఏం కాదు. రాత్రంతా దయ్యం చూశానని ఓ భయపడ్డావంట కదా. ఆ దయ్యమే శేఖర్ని చంపేసిందని ఊహించుకుని ఉంటావు అంతే. మమ్మల్ని వెళ్ళనియండి, మేము పోతాం. అందరం కలిసి వచ్చాం. 2 రోజులు ఉంటే అందరం కలిసి వెళ్ళిపోతాం కదరా. 2 రోజులు ఉంటే వెళ్ళేది మనం కాదు, మన సావు వార్త. ఓ అది కూడా చెప్పడానికి ఎవరు ఉండరుగా. మమ్మల్ని వదిలేండి, మేము పోతాం. నువ్వు రావే సావిత్రి. అంతేనారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? సారీ రాజా. ఇంకొకసారి ఆలోచించరా. ఎన్నిసార్లు ఆలోచించినా ఇక్కడ ఉన్న దెయ్యం పోదు కదా. మీరేమో మా మాటలు నమ్మరు. నేనైతే ఇప్పటికీ నమ్మను. దయ్యం అనేది జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్. మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దేవతలు, దెయ్యాలు మేము గట్టిగా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఈ దెయ్యాలను ఇంకా స్ట్రాంగ్ యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు రావే సావిత్రి. సరే ఆగురా. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. విను. అయ్యో సారీ రేయ్. నువ్వేం చేసినా నేను వద్దంటానా? వామ్మో, ఇది పర్మిషన్ ఇచ్చేసింది. వీడు మొదలు పెట్టేలా ఉన్నాడు ఇక. హాయ్. ఏ హాయ్. హాయ్, మెగారాజ్ ఎక్కడ? ఆ విషయమే నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. మీరు నన్ను అడుగుతున్నారు. ఏ అటు చూడు. ఏదేమైనా రాజ్ కి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. చూడు ఎంత నచ్చ చెప్పి మరీ తీసుకొస్తున్నాడు. రాజ్, నిజంగానే దెయ్యాలున్నాయంటావా? చదువుకున్న దానివే కదా. దయ్యాల బొక్క. హ, ఈ దయ్యాలు ఎవరికి కనిపిస్తుంది తెలుసా? 1 అతిగా భయపడే వాళ్ళకి, 2 ఎక్కువగా హారర్ మూవీస్ చూసే వాళ్ళకి. రాజ్, నువ్వేంటి కింద పడుకుంటున్నావు? అక్కడ నువ్వు పడుకుంటున్నావుగా. ఇక్కడ ఇద్దరికి చోటుంది కదా. అంటే పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే బెడ్ పైన తప్పు. ఒకే రూమ్ లో పడుకుంటే జరగని తప్పులు ఒకే బెడ్ మీద పడుకుంటే ఏంటి జరుగుతాయా? అప్పుడు నా మీద నాకే కంట్రోల్ ఉండదు. కాళ్ళేస్తావు, చేతులేస్తావు, అంతేగా. అడ్జస్ట్ అవుతాలే, పడుకో. అంతకు మించి ఏమైనా జరుగుతుందేమో అని. నాకు కావాల్సింది కూడా అదే కదరా మగుడా. ముందు ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. రా, వచ్చి పడుకో. ఏమైంది? నాకు భయమేస్తుంది. ప్లీజ్ నన్ను వదలకు. చారీ, 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 చారీ. చారీ. రాజ్, రేవంత్, రీతు, షైనీ, ఒకసారి రండి. చారీ కనిపించట్లేదు. ఏమైంది? చారీ కనిపించట్లేదు. ఇక్కడే లేదు, నిజంగా మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అక్కడెక్కడైనా ఉన్నాడేమో.
రండి చూద్దాం. రండి చూద్దాం. పద చూద్దాం. ఎక్కడికి వెళ్ళాడు వీడు? రేయ్ నువ్వు అక్కడ చూడు. చారీ చారీ రేయ్ చారే చారే రేయ్ చారే రేయ్ ఎక్కడికి వెళ్ళావురా? చారీ హే మీరు అక్కడ వెళ్ళి చూడండి. రేయ్ ఇక్కడికి వెళ్దాం పద. పద అక్కడ చూద్దాం. చారే రేయ్ చారే చారీ ఇదిగో మీరిద్దరు ఇక్కడ చూడండి, నేను వెళ్తాను. ఓకేనా? చారీ 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 నువ్వు ఇటు వెళ్ళి చూడు. వెళ్ళు. చారీ 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 రేయ్ చారే చారీ చారే చారీ చారీ చారే చారీ 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 ఎక్కడికి వెళ్ళావురా? చారీ 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 ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు. చెప్తావా లేదా? ఎవరు నువ్వు? చారీ చంపేస్తాను. చెప్పు ఎవరు నువ్వు? చెప్పు ఎవరు నువ్వు? చెప్తావా లేదా? చెప్పు ఎవరు నువ్వు? నా పేరు నరసింహ. నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. Excuse me, ma'am. May I come in? Yes, come in. New joining, ma'am. Take your seat. Thank you. Okay, you are appointed. Thank you, ma'am. Welcome. Come with me. Hello, everybody. హాయ్ మేడం. హాయ్ మేడం. This is Nandini, newly appointed. Hi. హాయ్. Hello. హాయ్. Hi. రాజ్ నీ డెస్క్ పక్కన సిస్టమ్ ఖాళీయేనా? యా ఖాళీయే మేడం.
నందిని అదే నీ సిస్టమ్, వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. రాజ్ తనకు కొంచెం గైడెన్స్ ఇవ్వు. యా షూర్ ఓకే మేడం. గాయ్స్, ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. ఓకే మేడం. సిస్టమ్ ఆన్ చేయి. రాజ్, Hmm? నాట్ వర్కింగ్. యా 1 minute. సిస్టమ్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, గట్టిగా ప్రెస్ చేయాలి. ఓకే. Hmm. వాట్? నథింగ్. ఒకసారి అవుట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఓ యా. నెక్స్ట్. యా, దానిలో మెయిల్స్ ఏమొచ్చాయో చూడండి. ఓకే. ఆ మెయిల్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసి అక్కడ అప్డేట్ చేయండి. ఓ యా. యా. వాట్ హ్యాపెన్? నథింగ్. రాజ్, 1 వీక్ అయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏ కాల్ సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నా. నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదని నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. మాట్లాడితే దొరికిపోతానుగా. ఇక్కడే మనం మ్యాజిక్ చేయాలి. స్టార్టింగ్ డైలాగ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి, స్పీడ్గా కాకుండా స్లోగా మాట్లాడాలి. దానివల్ల అవతల వాడికి స్లోగా మాట్లాడాలని అర్థమవుతుంది. వాడు స్లోగా మాట్లాడితే అమెరికన్ అన్సెట్ ఈజీగా అర్థమైపోతుంది. నమ్మచ్చా? బీ కాన్ఫిడెంట్. హలో, యా, దిస్ ఇస్ నందిని సార్. Yeah. Ooh, I did it. I did it. ఎస్, గుడ్. దేనికైనా కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాలిఫికేషన్. Oh, thank you. Thank you. ఏదో ఇంటర్వ్యూ ఉందని క్లయింట్కి ఇన్ఫార్మ్ చేస్తానన్నావుగా. Oh, మర్చిపోయా. ఈ క్లయింట్ కాడు నా ఆనందాన్ని అంతా ఆవిరి చేస్తున్నాడు. ఏమైంది? వాడికి ఇంటర్వ్యూ ఫోబియా అంట. ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యాడంట. మనల్ని మేనేజ్ చేయమంటున్నాడు. ఓకే, వాడికి కాల్ చేయి. యా, 1 సెకండ్. యా, 1 మినిట్. నా కొలీగ్ మాట్లాడతారు. కనెక్ట్ చేయి. రాజ్, యా. యా, చెప్పండి. యా, నీకు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వెంటనే ఆన్ చేసి హలో అనకుండా నాకు కనెక్ట్ చేయి. నీ బదులు నేను మాట్లాడతాను.
యా మర్చ్ చెయ్యి. ఆ అబ్బాయి రెజ్యూమ్ చూపించు. హో షూర్. ఓకే గో. ఓకే. యా ఎస్ దిస్ ఇస్ శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. యా ఏమైంది? ఎస్ కొట్టేశాం. వావ్, వన్ ఆఫ్ ద అప్లికెంట్ గాట్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఇట్. నువ్వు చేసిన వర్క్ నా అకౌంట్లో వేయడం ఏం బాగోలేదు. నాకు ఏదోలా ఉంది. ఒక్కొక్కరు 1 monthలో 4 అప్లికెంట్స్కి జాబ్ ఇప్పించాలి, లేకపోతే జాబ్ సెక్యూరిటీ ఉండదు. నా టార్గెట్ అయిపోయింది, అందుకే నీ అకౌంట్లో వేశాను. థ్యాంక్ యూ. కానీ నాకు గిల్టీగా ఉంది. పర్లేదు, నీ టార్గెట్ రీచ్ అయ్యాక నువ్వు నా అకౌంట్లో వేసేయి. ఓకే, బట్ వన్ కండిషన్. ఏంటో అది? ఈ అప్లికెంట్ వల్ల వచ్చే ఇన్సెంటివ్ అమౌంట్ నువ్వే తీసుకో. నీ వల్ల నాకు జాబ్ సెక్యూరిటీ దొరికింది, నాకు అది చాలు. ఏమైంది? హాయ్ రాజ్. ఏ హాయ్ రా. నువ్వు వెళ్ళు. ఓకే. ఏంటి మామ, తను వచ్చాక మమ్మల్ని కలవడమే మానేసాం. అదేం లేదురా. పైగా పికప్ డ్రాపింగ్ కూడా. ఏంటి సంగతి? ఏ ఊరుకోమమ్మ, అలా ఏం లేదు. పక్క సీటే కాబట్టి కొంచెం క్లోజ్గా ఉంటున్నాను. ఇక పికప్పింగ్ డ్రాపింగ్ అంటావా? ఎలాగో నేను వెళ్ళే దారే కదా. వెహికల్ అయితే కొంచెం లేట్ అవుతుంది, అందుకే. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఊరుకోమమ్మ, పదరా. సరేలే. హే హాయ్. హాయ్. అర్జెంట్గా కలవమన్నా ఏంటి? నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకున్నాను, కరెక్టే అనిపించింది. అలాగా? దేని గురించి? చెప్తా. ఇద్దరు స్నేహంగా ఉండడానికి కారణం ఏంటి? ఫస్ట్ పరిచయం, ఆ తర్వాత ఇద్దరి ఇంటెన్షన్ ఒకేలా ఉంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరు విడిపోవాలంటే చిన్న కారణం చాలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి బతకాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండాలి, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ రెండు నీపై నాకున్నాయి. అదే ఫీలింగ్ నీకుందా? నువ్వు ఓకే అంటే హ్యాపీ, రిజెక్ట్ చేస్తే బాధతో సూసైడ్ చేసుకోవడం, కోపంతో నీపై యాసిడ్ దాడి చేయడం, ఇవేమీ ఉండవు. పర్లేదు, చెప్పు. ఓయ్, ఏమని అర్థం చేసుకోవాలి? మా అన్నయ్యని కలు, చెప్తాడు. వాట్? నేను ప్రేమించింది నిన్ను, మీ అన్నయ్యని కాదు. మన ప్రేమకి పర్మిషన్ ఇచ్చేది మా అన్నయ్యే కదా. ఓయ్, మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు?
అన్నా మల్లేష్ అంటే ఈడే అన్నా, మన దగ్గర డబ్బులు దొబ్బేసి నా కొడుకు ఈడే అన్నా. కూర్చోరా. రేయ్, తప్పు చేసినోడిని క్షమించొచ్చు, కానీ నీలా మోసం చేసినోడిని శిక్షించాల్సిందే. అన్న తప్పైపోయిందన్న, క్షమించండి అన్న. రేయ్, నా రియల్ ఎస్టేట్ లో నన్నే మోసం చేసి నా డబ్బులే గుంచుతావరా? నా డబ్బులు నా చేతికొచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టనురా. తెప్పిస్తానన్నా. అరే నరసింహన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం కదా, అది త్వరగా తీసుకున్నారా. అవన్నీ తర్వాత ముందు తీసుకున్నారా. తెస్తున్నాడన్నా. నేను రూపాయి రూపాయి కూర్చి కష్టపడి సంపాదించింది నీలాంటి నా కొడుకుల చేతిలో మోసపోవడానికి కాదురా, జీవితంలో ఎదగడానికి, నచ్చినట్టు బ్రతకడానికి. తీసుకెళ్ళండి రా. మా అన్ననే మోసం చేస్తారా? రా. ఏమండి కాఫీ? అన్నయ్య రామ్మా. అన్నయ్య ఏంటమ్మా? ఏం లేదు. ఏం లేకపోతే అంత స్పీడ్గా ఎందుకు వస్తావమ్మా? ఏమే, ఏదో జరిగినట్టుందే. అది పర్లేదు చెప్పమ్మా. ఏంట్రా, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అది నేను ప్రేమించలేదు. లేదంటే అతనే నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును, తనే ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేసావా? లేదు, మీ పర్మిషన్ లేకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా? ఎవరమ్మా అతను? అది రోజు చెప్తుంటాను కదా, మెగారాజ్. ఎందుకు నవ్వుతున్నావు అన్నయ్య? నువ్వు ఆఫీస్ విషయాలు రోజు 10 మాట్లాడుతుంటే అందులో 9 విషయాలు అతని గురించే మాట్లాడతావు. అయినా అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. సరే, అతన్ని రేపు ఒకసారి లంచ్కి రమ్మని చెప్పు. నిజంగానా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానారా? లేదన్నయ్య. ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ. ఒక్క నిమిషం అన్నయ్య. హలో, హాయ్ రాజ్. ఏ హాయ్, ఏంటా కంగారు? కంగారు కాదు, హ్యాపీనెస్. ఎందుకో? అన్నయ్యకి మన విషయం చెప్పాను. రేపు నిన్ను లంచ్కి రమ్మన్నారు. ఓ ష్యూర్, తప్పకుండా వస్తాను. యా ఓకే, ఉంటాను. యా ఓకే, బాయ్. యా హాయ్. హే హాయ్. నేను అన్నీ చెప్పేశానులే, అవునా? జస్ట్ ఫార్మాలిటీ కోసం. యా అన్నయ్య, దిస్ ఇస్ రాజ్. నిన్న చెప్పాను కదా. నమస్తే సార్. నమస్తే బాబు, కూర్చోండి. కూర్చోండి. తమ్ముడు గారు, మా ఆయన గారు చూడడానికి కొంచెం మొరటోళ్ళ ఉంటారు, కానీ మనిషి మంచోళ్ళే. ఏమే, ఇప్పుడు అవసరం నా గురించి చెప్పడం? మీరేం భయపడిన అవసరం లేదు, సరిగా కూర్చోండి. ఏంటమ్మా, కొంచెం బిల్డప్ ఇచ్చి టెన్షన్ పెడదామని చూస్తే ఇది ఇలా చేసింది. చూడ్డానికి రౌడీలా ఉంటావుగా. రియల్ ఎస్టేట్లో ఈ మాత్రం కనిపించకపోతే పనులు అవ్వే. వదినకి తోబుట్టులు ఎవరు లేరు కదా, తనని చూడగానే సొంత తమ్ముడిలా ఫీల్ అయి ఉంటుంది. పోనీ అన్నయ్య. భలే కనిపెట్టావు మరదల పిల్ల. రాజ్, ఇదయ్యా మా ఫ్యామిలీ. మా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా ముచ్చటగా ఉంది. అన్నయ్య, ఆ? తను మెగాస్టార్ ఫ్యాన్. అవునా? నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్నే. సరిపోయింది. రాజ్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్? అది చెప్తాను. నేను పుట్టిన 3 నెలలకే మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు 2వ పెళ్లి చేసుకున్నారు. నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. ఇప్పుడు వాళ్ళు కూడా పోయారు. నౌ ఐఎమ్ సింగిల్. మేమంతా లేమా తమ్ముడు, నువ్వు
ఒంటరివాడు ఎలా అవుతావు? అందరూ ఉన్నోళ్ళ కన్నా ఎవరూ లేనోళ్ళకే బంధాల గురించి బాగా తెలుస్తుంది. అయినా నువ్వు మా చెల్లిని బాగా చూసుకుంటే మాకు అంతే చాలు. వీడిని చేసుకొని తప్పు చేసిన జీవితంలో ఒక్కసారి కూడా ఫీల్ అవ్వకుండా మీ అమ్మాయిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మండి. మంచి ముహూర్తం చూసి త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. పదండి భోంచేద్దాం. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్ రాజ్. నేను కాదు దానికి కారణం, ఇంకెవరో. అలాంటివేంటి నాకేం రాజ్? సంబంధం? ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. నా వల్ల కాదని చెప్తున్నాను. రాజ్ నేను వినవే? చెప్పేది విను. ఎవరో వాడు. అరే నేను చెప్పేది నేను విను. కాదు. రాజ్ ప్లీజ్ రాజ్, ఒక్క పోయి వాణ్ణి నిమిషం ఆగు పట్టుకోపో. రాజ్, ప్లీజ్ రాజ్. రాజ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభంలే, అదంతా ముందుండాలి. ఏమంటున్నాడు? ముందుగా ప్రెగ్నెన్సీ తీయించుకో, చిన్నగా మా వాళ్ళని కన్విన్స్ చేద్దామంటున్నాడు. తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ అన్నమాట. అదే నాకు కూడా అనిపిస్తుంది. మేము చేసిన తప్పుకి భూమి మీదకి వచ్చే బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, నేను మాట్లాడతా. సాటర్డే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటానన్నాడు. అవునా రాజ్? థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఏమైపోయేదాన్ను రాజ్. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. నందిని, నందిని, వాట్? అసలు ఏమైంది? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? అసలు ఏం జరిగింది? ఎంతమందిని మోసం చేస్తావు? ప్రేమిస్తూనే నా వెంట పడ్డావు, దాని వెంట కూడా పడ్డావు. తీరా దాని కడుపు వచ్చేసరికి దాంతో పెళ్లి కొప్పుకున్నావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఛీ! నిజాలు తెలుసుకొని మాట్లాడు. తను నాకు అన్ని నిజాలు చెప్పింది. వాట్? అసలు తను ఏం చెప్పింది? నువ్వేం అర్థం చేసుకున్నావు? నా కడుపు కారణం రాజన్ చెప్పింది. ఇది చాలదా? అది నిజం కాదు. హా? నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. ఒక అబద్ధం ఆడినవాడు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. నేను నిన్ను నమ్మను. పెళ్లికి ముందే నీ నిజ స్వరూపం బయటపడింది. లేదంటే నా జీవితం నాశనం అయ్యేది. గుడ్ బై. ఏయ్ నందిని, హే ఆపు ఆపు. ఓకే మేడం. లిఫ్ట్ కావాలి మేడం. ఈ టైంలో వద్దు మేడం. పోనీలే, లిఫ్ట్ ఇద్దాం. హలో, ఎక్కడున్నావమ్మా? అన్నయ్య వచ్చేస్తున్నాను. తొందరగా వచ్చేయమ్మా, లేట్ అయిపోయింది. దారిలో 4 లిఫ్ట్ అడిగితే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చాను. ఇంకెంతసేపు పడుతుందమ్మా? హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని. హలో హలో, ఏమైందమ్మా? అమ్మా నందిని, స్పీడ్గా పోనీరా. హలో పోనీరా. నందిని, ఏమైంది? అమ్మా నందిని,
నందిని హలో హలో నందిని తన లొకేషన్ ఎక్కడుందో దేవుడా. నందిని 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 అమ్మ నందిని నందిని ఏమైందమ్మా అమ్మా ఏమైంది అమ్మా నందిని 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 నిన్ను చంపిన ఏ నా కొడుకుని వదలను. ప్రతి ఒక్కడిని వెంటాడి వెంటాడి చంపుతాను. మనం ప్రేమించిన వాళ్ళు ఇంత నీచులా? అస్సలు విషయం నేను చెప్తాను. బాయ్ రాజు, ఇల్లు వస్తారా? బాయ్. రేయ్ రాజ్, సార్ నా చెల్లినే చంపుతావా? ఏం ప్రాణంగా ప్రేమించింది కదా నన్ను. రేయ్, ఏమైంది? నిన్ను చంపేస్తా. వదలరా. ఏమైంది సార్? ఎందుకు కొడుతున్నారు సార్? నా కొడక, నా చెల్లెల్ని ప్రేమను రిజెక్ట్ చేసిందని తన్ని చంపించేస్తావరా? డేయ్, అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ చెల్లి నేను చంపేయడం ఏంటి? అసలు నా నందిని నేను ఎలా చంపుకుంటాను చెప్పు. నా నందినికి ఏమైంది? ఎరా, చంపించేసి నాటకాలు ఆడుతున్నావరా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతా నీకు? నా నందిని నేను చంపేయడం ఏంటి? తను నన్ను అపార్థం చేసుకుంది, ఆ మాత్రాన్ని చంపేస్తానా? నా దగ్గర సాక్ష్యం ఉంది, విను. రాజ్, నువ్వు చెప్పిన పని అయిపోయింది. నీకు పగ తీరింది, మాకు సుఖం దొరికింది. వినేష్, వినేష్, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలరా? అది నేను కాదు, వాడు రాజ్, శ్రీనివాస్ రాజ్, జ్యోతి లవర్. జ్యోతి ప్రెగ్నెన్సీ కారణం వీడని చెప్తే నందిని నన్ను అనుకుంటుంది. ఇప్పుడు నువ్వు కూడా పొరపాటు పడుతున్నావు. డేయ్, నా నందిని ఎక్కడ? ఏయ్, నాటకాలు ఆడుతున్నావరా? నీ అంతు చూస్తా. ఏ అసలు ఏం జరిగింది? నందిని నేను చంపానంటానేంటి? అంతలా ప్రాణంగా ప్రేమించిన నందిని నేను ఎలా చంపుకుంటాను? అసలు నందినికి ఏం జరిగిందో కనుక్కోవాలి. ఎలా ఎలా కనుక్కునేది? ఆ రోజు ఏమైంది? అసలు ఆ రోజు నందినికి ఏం జరుగుంటుంది?
ఎవరు ఎవరు అసలు ఎవరే ఉంటారు? ఎస్, క్యాబ్ డ్రైవర్. రేయ్ నా కొడక, చెప్పరా చెప్పరా, అందరి నేనేం చేశారు చెప్పరా. చూపిస్తానండి. చూపిస్తావా? చూపిస్తానండి. రారా చూపి. వెళ్తున్నారు చూడన్నా, ఆ నలుగురే అన్నా. అందుకే వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. హాయ్, ఐఎమ్ రాజ్, మెగా రాజ్. నమస్తే. ఏ హాయ్ బ్రో. ఫ్రెష్ లోకల్ భయ్యా, ఫ్రెషే. మేము ఫ్రెష్. రే ఫ్రెష్ అంట. మామూలుగా ఫ్రెష్ కాదు మనం. పాడుకోవచ్చా? నిన్ను చూస్తే అస్సలు ఫ్రెష్ రేయ్, టైం అయింది, వెళ్దాం పదండి. సరే, Come on, ఓకే బ్రో. come on. వెళ్దామా? హాయ్. యమ 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 హే యా యమ 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 అరే రాజు, నువ్వేంట్రా ఇక్కడ? నిన్నేరా? సారీ రాజ్, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రాజ్, నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రాజ్, వాణ్ణి వదలొద్దు. చంపై నా కొడుకుని. చంపే రాజు, వాణ్ణి చంపే. రే రాజ్, నువ్వు ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తావు నీ ముందే గెస్ చేశా. అందుకే నా ప్లాన్లో నేనున్నా. ఎక్కడున్నారా? మన వాళ్ళందరినీ తీసుకొని గెస్ట్ హౌస్కి వచ్చాయి. నువ్వు నన్ను చంపేస్తావా? నువ్వు నన్ను చంపటం కాదురా, మా వాళ్ళే నేను చంపేస్తారు. రే
Ah!